దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. రేపటిని గురించి నువ్వు భయపడుతూ ఉన్నావా? సమస్యకు పరిష్కారము దొరకట్లేదా? ఎవ్వరూ సహాయం చేసేవారు లేరా? ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదా? ఇంకా నేనేమి చెయ్యాలి అన్న పరిస్థితిలో నువ్వు ఉన్నావా? దారి కనిపించట్లేదా? అన్ని ద్వారాలు మూయబడి ఉన్నాయా? అయితే దారి లేని చోట దేవుడే నీకు దారి చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తూ ఉండగా నీ జీవితంలో ఏ కార్యం అసాధ్యమో అని నువ్వు అనుకుంటున్నావో దేవుడు దాన్ని సాధ్యము చేస్తున్నారు. ఆ విషయంలో దేవుడు ద్వారాలు తెరుస్తున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నారండి? అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. కొన్ని పరిస్థితులు ఎలా అయిపోతాయంటే అరణ్యములో ఉన్నట్టు, ఎడారుల్లో ఉన్నట్టు, ఎటూ దారి కనిపించిన పరిస్థితులు, ఎటు చూసినా ఏదో ఒక ఆటంకం, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏమీ అర్థం కాదు, ఏమి చెయ్యాలో తెలియదు. ఎవరు మనకు సహాయం చేసేవారు ఉండరు, ఎవరు పరిష్కార మార్గము చూపించేవారు ఉండరు. అలాంటి సమయంలో అయ్యా నువ్వే నా దిక్కని ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉంటావో అప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆయన ద్వారాన్ని తెరవబోతున్నారు. ఆయన క్రొత్త ద్వారాన్ని ఆయన తెరవబోతున్నారు. దారి కనిపించని చోట దేవుడు దారిని చూపిస్తూ ఉన్నారు. నీ చేపట్టి ఆయన నడిపిస్తూ ఉన్నారు. అరణ్యంలో త్రోవ కలిగి చేస్తున్న దేవుడు, అలనాడు ఇజ్రాయేలీలు ప్రజలను నడిపించిన అదే దేవుడు ఇంకా మన మధ్యన సజీవుడుగానే ఉన్నారు. కాబట్టి మన పరిస్థితి అరణ్యంలో ఉన్నట్టు ఉండొచ్చు. ఎటు తోచని పరిస్థితుల్లో ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉండగా దేవుడు అంటారు, అమ్మా ఇదిగో నేను నీ ఎదుట త్రోవ కలిగి చేసి ఉన్నానని. కాబట్టి అరణ్యము వంటి మన బ్రతుకులో మన జీవితంలో ఆయన ద్వారాలు తెరుస్తున్నారు. ఆయన చేపట్టి నడిపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎర్ర సముద్రం ముందు నిలబడి ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి రాజమార్గాన్ని ఏర్పాటు చేసి నడిపించిన దేవుడు ఈరోజు మన కుటుంబంలో, మన జీవితంలో, మన బిడ్డల విషయంలో, పరిచర్య విషయంలో, ఉద్యోగ విషయంలో దేని కొరకు నువ్వు కనిపెట్టుకుంటూ ఉన్నావు, ఏ విషయంలో నువ్వు దేవుని అడుగుతున్నావు ఆ విషయంలో దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నారు, నేనే అరణ్యంలో త్రోవ కలుగు చేసిన వాడను, ఆయనే నీ చేపట్టి నడిపిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేర్ చేసుకుందామండి. అందరి కనులు మూసుకుని ప్రేర్లేకి వాంచు. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యల పాలభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడును గాక. ఎవ్వని బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ప్రతి బిడ్డని తండ్రి అయా నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.